రాష్ట్రానికి ప్రజలను ఎప్పుడూ కూడా ఆయన చల్లగా చూడాలని, ఆయన సమర్థమైన నాయకత్వం కింద ప్రజలంతా కూడా క్షేమంగా ఉంటారని నేను పర్సనల్ భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం మా ఎప్పుడూ కూడా ఒకటే కోరుకుంటాం, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజల్ని ఎప్పుడూ కాపాడుతుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను పార్టీలో నాకు ఒక ఎమ్మెల్సీ స్థానం కల్పించారు, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థానం కల్పించారు, అనేక అనుబంధ సంఘాలకి నేను నాయకత్వం వహించాను. ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చిన పెద్ద ఆయన కానీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు ఆయన సేవలు నిరంతరం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన యొక్క సారథ్యంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా ఆయన సంపాదనలో తీసుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. వారికి ఎప్పుడు కూడా భగవంతుడు ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.